హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో అండి సంక్రాంతి పండుగ సందర్భంగా నేతి సున్నలు చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. బయట కొన్నట్లే టేస్ట్ రావాలంటే దీనిలో 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నానండి. చేస్తూ చెప్తాను చూడండి. ఎముకలు గట్టిగా బలంగా ఉండాలంటే రోజుకు ఒక సున్నుండ తింటే చాలండి, మంచి రిజల్ట్ ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రాసెస్లో చేస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఈ నేతి సున్నుండలు ఎలా చేయాలో ఏమేం కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్. నేను 1/2 కేజీ పొట్టి మినపప్పు తీసుకున్నానండి. చూడండి ఇలా ఉంటాయి పొట్టి మినపప్పు అంటే. స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టుకొని నేను 2 పార్ట్స్గా పెట్టుకొని మినపప్పును ఫ్రై చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నేను ఎందుకంటే 2 పార్ట్స్గా చేసేసుకుంది ఈవెన్గా ఫ్రై అవుతాయని ఇలా వేసుకున్నానండి. ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి ఇలా ఫ్రై చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమేనండి. సున్నుండలు బాగా రుచిగా రావాలంటే ఫ్రై చేయటంలోనే ఉందండి. ఎంత చక్కగా ఫ్రై చేస్తే మాడిపోకుండా అంత బాగుంటాయండి సున్నుండలు. 2వ ట్రిప్ కూడా వేస్తున్నాను చూడండి. ఫ్రై చేసే వరకు కూడా స్టవ్ దగ్గరే ఉండే కదలకుండా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను దీనిలో బయట కొన్న టేస్ట్ రావాలంటే 1.5 అంగుళాల దాల్చిన చెక్క, 4 స్పూన్స్ బియ్యం వేసి ఫ్రై చేయటం వల్ల నోట్లో చుట్టుకుపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. 2 వేయటం వల్ల. ఇప్పుడు బెల్లం అండి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ పొట్టు మినప్పప్పుకి 1/2 కేజీ బెల్లం పడుతుందండి. మనం దంచే కంటే కూడా ఇలా తురుముకోవడం వల్ల సన్నగా చక్కగా పడుతుందండి. చూడండి ఎలా సన్నగా ఉందో. ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఫ్రై చేసినవి కూడా చల్లారిపోయినాయి చూడండి. ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మీకు కావాలంటే పెద్ద జార్లో అయినా వేసేసుకోవచ్చండి. ఇలా మిక్సీ పట్టుకున్నవి మెత్తడి పొడిలా వేసుకోవాలండి. మీకు కావాలంటే బయట అయినా మర్ర దగ్గర పట్టించుకొని రావచ్చండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇంకా మెత్తగా కావాలంటే జల్లించుకోవాలండి. జల్లించుకున్న తర్వాత వచ్చిన పిండిని కూడా ఇంకొకసారి పట్టేసుకుంటే చాలండి. రాకపోతే కనుక అలానే వేసేసుకోవచ్చు. చూడండి ఇంత వచ్చిందండి నాకు. చూడండి ఇది మొత్తం కూడా ఇలాగా వేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బెల్లం అనేది మెత్తగా తురుముకున్నాం కదండి, జార్లో వేసేసి కొంచెం పిండి వేసుకుంటే కనుక మెత్తడి పొడిలాగా అవుతుందండి. చూడండి ఎలా మిక్సీ పడుతున్నానో. ఇలా మిక్సీ పట్టడం వల్ల బెల్లం అనేది ఉండలు లేకుండా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ కూడా అంతా ఇదే ప్రాసెస్లో పిండిలో వేసి బెల్లం వేసేసి మిక్స్ చేసుకోవాలండి. చూడండి మొత్తం వేయడం అయిపోయిందండి. ఇలా వేసిన దాన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడా గడ్డలు లేకుండా బెల్లం అనేది మినప్పిండిలో బాగా కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇప్పుడు మీరు పొట్టి మినపప్పే కాకుండా రోజు మనం ఇడ్లీకి వాడే మినపగుళ్ళు కూడా చేసుకోవచ్చండి సున్నుండలు. కానీ దీంతో చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి బెల్లం కూడా మొత్తం గడ్డలు లేకుండా ఉంచుకున్నాను. దీనిలో ఒక 150 గ్రాముల నెయ్యి తీసేసుకొని కాగబెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తంలో వేసుకున్నామంటే సున్నుండల పిండి అనేది నెయ్యి అంతా పీల్ చేసేసుకొని ఉండగట్టడానికి చాలా కష్టంగా ఉంటుందండి. కొంచెం కొంచెం పార్ట్గా డివైడ్ చేసేసుకొని ఇలా వేసామంటే ఉండలు అనేది చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి. చూడండి ఎలా కట్టేస్తున్నానో. ఇలా కట్టేసేసి 8 కంటైనర్లో పెట్టుకున్నామంటే వారం రోజుల వరకు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకటి తిన్నా చాలండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.